వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భవానీ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని పటోల శ్రీనివాస్ రెడ్డి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలోని పాత బస్టాండ్ సమీపంలోని భవానీ మందిర్ వద్ద ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ పాఠశాలలలో 100 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని సమితి సభ్యులు ప్రశాంత్ రెడ్డి, సమరసింహారెడ్డి, కృష్ణారెడ్డి, సతీష్, కళ్యాణ్ గౌడ్, హరికృష్ణ, సాయి చరణ్, కేశయానారెడ్డి, అలాగే పాఠశాల అభివృద్ధి సమితి సభ్యులు జగన్ వెంకటేశం, రాజేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పట్ల శ్రీనివాస్ రెడ్డి స్మారక సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు కానీ లేదా నోట్బుక్స్ కానీ అందుబాటులో తెచ్చి వారి తల్లిదండ్రుల మీద భారాన్ని తగ్గించడం కోసం ప్రతి సంవత్సరం బుక్స్ను పంచడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా స్థానిక సరస్వతి శిశు మందిర్, భవానీ మందిర్ దగ్గర, సంగారెడ్డి పాత బస్ స్టాండ్ దగ్గర గల భవానీ మందిర్ దగ్గర గల శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ సుమారు 120 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి ప్రతి ఎల్కేజీ నుంచి నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఉన్న ఈ తరగతులలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారో వారికి కావాల్సిన పాఠ్యపుస్తకాలను ఉచితంగా ఈరోజు పట్ల శ్రీనివాస్ రెడ్డి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా తల్లిదండ్రులకు కొంచెం ఈ ఫైనాన్షియల్గా కూడా కొంచెం అసిస్ట్ ఇచ్చినట్టు ఉన్నది, భారం తగ్గుతుంది. కాబట్టి ఆ రకంగా వారికి విద్యకు ప్రోత్సాహిద్దామనే ఉద్దేశంతో సమితి ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పట్ల శ్రీనివాస్ రెడ్డి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో సమితి సభ్యులందరూ కలిసి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శివరంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రణతో పాటు అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు. అభ్యర్థులు వారి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పిల్లలు వెళ్ళిపోయారా లోపలికి? వెళ్ళిపోండి. ఒకరు వాళ్ళకి జాగ్రత్త ఉంటుంది, మీరే నిలబడతారు. బాబు మీద ఉందా? మీరు వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి. రంగారెడ్డి జిల్లా మైలారం దేవపల్లి డివిజన్లోని లక్ష్మీగూడ రాజీవ్ గృహ కల్పనలోని త్రాగునీరు, భూగర్భ డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి మద్దతు తెలుపుతూ సమస్యలను ప్రభుత్వం అధికారులు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలియజేస్తాను. ఖచ్చితంగా దాని బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అవసరం ఉన్నత అధికారులకి, కమిషనర్ కావచ్చు, ఉన్నత అధికారుల వరకు కూడా ఈ సమస్యను తీసుకెళ్లి మీ సమస్య పూర్తిగా ఈరోజు పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఆఖరి ఒక మాట చెప్తా పోతున్నా. ఈ రోజు నా సొంత నిధులతో 4 కెమెరాలు ఈరోజు ఈ వారంలో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కానీ దాని మెయింటెనెన్స్ ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకోవాలా. 4 కెమెరాలు ఇంతకుముందు బ్రదర్ చెప్పిండు అన్న, ఇక్కడ 10 కెమెరాలు అవసరం లేదు, 20 కెమెరాలు అవసరం లేదు, 4 కెమెరాలు 4 దిక్కులు ఉంటే చాలన్నా.
మాకు లోపలికి వచ్చిన వాళ్ళు బయటకు పోయేటోళ్ళు అన్నిటికీ మాకు ఒక రక్షణ ఉంటుందని చెప్పి ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా నేను ముందుకు వస్తా. ఖచ్చితంగా 4 కెమెరాలు ఈ ప్రాంతానికి ఏర్పాటు చేద్దాం. ఈ వారం ఏర్పాటు చేసుకునే బాధ్యత మీ సొంతంగా తీసుకుని ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాం, ఇంకా కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. తొందరలో మీకు మంచినీటి పూర్తి సరఫరా వచ్చే విధంగా నేను ఇలా ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నా. ఇంకో విషయం, ఈరోజు మీదికి కిందికి తేడా లేదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఏ ప్రాంతంలో అభివృద్ధి జరిగినా ఖచ్చితంగా మీదికి అంతే అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు ఏమి ఇక్కడ భాగాలు చేసి లేవు, మీదైనా కిందైనా అందరూ ఒకటే. ఖచ్చితంగా మీ సమస్యలు అన్ని పరిష్కారం జరగాలి, పైన కిందైనా అన్ని సమస్యలు పరిష్కారం జరగాలనే విధంగానే కృషి చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా మీ భాగస్వాములు అనుకొని మీ పూర్తి నమ్మకంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో కూర్చోబెట్టినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అంతే. కామారెడ్డి జిల్లాలోని 1.93 కోట్ల విలువైన 387 కిలోల 128 గ్రాముల గంజాయిని దేవులపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 3గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు వనస పండ్ల లోడ్ మాటున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని క్యాసంపల్లి జాతీయ రహదారిపై పట్టుకున్న పోలీసులు నిందితుల వద్ద నుంచి అశోక్ లేలాండ్ వాహనం మరియు 2 మొబైల్ ఫోన్లు మరియు 500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ ఆపరేషన్లో సుమారుగా 5 స్పెషల్ టీమ్స్, 5 సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ, ఫైనెస్ట్ క్వాలిటీ శిలావతి గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒరిస్సా బార్డర్ నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్ళాల్సి ఉంది. వీళ్ళు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఈ క్వాంటిటీ కూడా పనస పళ్ళ మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇలా ముందు కూడా పక్కాగా కొంతమంది అక్యూజ్డ్ వీళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. వాళ్ళ మీద కూడా టీమ్స్ వర్కౌట్ చేస్తున్నాయి. ఈ టీమ్స్ని మొత్తం కూడా వాళ్ళ ప్లాన్ అంతా కూడా బ్లాస్ట్ చేసి ఇమీడియట్గా మన పోలీసులు ఈ వెహికల్ని అప్రహెండ్ చేసుకొని దీన్ని మొత్తము క్వాంటిటీ సర్చ్ చేసే 387 కిలోస్ ఆఫ్ గంజాయి మనకి దొరికింది. ఇది ఇప్పటివరకు కామారెడ్డిలో పట్టుకున్న దాంట్లో హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గంజాయి. అండ్ ఇది ఫైనెస్ట్ క్వాంటిటీ. ఇది సుమారు దీని వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ 10 కిలోకి 50 ఉంది. బట్ మార్కెట్లో 2-3 లక్షలు కూడా ఇది దీనికి వర్క్ చేస్తుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్తో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లోని గ్రూపులకు తావులేదని, పాత కొత్త కూడా లేదని, అందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలను కొత్త పాత తేడా లేకుండా అందరినీ కాపాడుకోవాల్సిన అవసరం నా గుండెలో పెట్టుకొని మరి సర్పంచాలే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అభివృద్ధి కావాలా, పంచాయతీ కావాలా అని అడుగుతున్నా. మనం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే అమెరికా వదిలిపెట్టి అన్ని వదులుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ కూడా చాలా డబ్బులు, చాలా కార్యక్రమాలు చేశావు, డబ్బులు ఖర్చు పెట్టావు. కాబట్టి 10 రూపాయలు సంపాదించి 5 రూపాయలు ఖర్చు పెడతా. 2000 బోర్లు నేను వేసిన, 2000 మోటార్లు ఇచ్చిన, ఎన్నో కార్యక్రమాలు చేసిన. అవి చెప్పుకుంటూ పోతే 24 గంటల సమయం కూడా సరిపోదు. మరి అదేవిధంగా నాకు కొడుకు వచ్చినాక 1000 బోర్లు వేసిండు. ఇప్పుడు కూడా బోర్లు వేస్తూనే ఉన్నాడు. మోటార్లు ఇస్తున్నాము. మళ్ళీ మన 400 కొత్త సింగిల్ ఫేజ్ మోటార్లు చేసిన. అన్ని ఊళ్ళకి నా సొంత డబ్బులు ప్రభుత్వంకే చేసేది. గత 10 సంవత్సరాల నుంచి తాండాలలో రోడ్డు లేకుండా ఇలా తాండాలలో రోడ్డు వేస్తాం. ప్రతి గ్రామంలో ఒక గ్రామంలో 40 లక్షల సీసీ రోడ్డు వేస్తే ఒక గ్రామం 20 లక్షలు వేస్తాం. తాండాలలో 15 లక్షల రోడ్డు వేస్తాం. ప్రతి తాండాల ప్రతి గ్రామంలో రోడ్డు వేస్తాం. ప్రతి గ్రామంలో ఇళ్ళు ఇస్తున్నాం. ఇంకా ఇళ్ళు అవసరం ఉంది. ఎన్ని అవసరం ఉన్నా కూడా రంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అభ్యుదయ నగర్ కాలనీలోని భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ సోదరులు తమ 267 గజాల స్థలాన్ని ఆక్రమించి జేసీబీతోని ప్రహారీ గోడ గదిని కూల్చివేశారని మాజీ వార్డు సభ్యులు నాగుల నరేందర్ కుటుంబం ఆరోపించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు పాల్పడ్డారని పేర్కొంటూ ఘటనపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు. నరేందర్, నేను మాజీ ఓకే. ప్రెస్ సోదరులకు అందరికీ నమస్తే. నా పేరు నరేందర్, నేను మాజీ వార్డు మెంబర్. మా భార్య మొన్న వరకు కూడా ఇక్కడ ఈ ఏరియానే కార్పొరేటర్. ఈ అభినగర్ కాలనీ ఏం జరుగుతుందంటే 1982లో జనరల్గా ఒక జెన్యున్ ఓనర్స్ కొన్నారు. ఇప్పుడు సార్ అందులో ఒక వ్యక్తి ఏజీ ఆఫీస్ ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీ కష్టపడి జీవితాంతం కష్టపడి ఒక ప్లాట్ కొంటే ఆయన బతుకుండంగానే ఆయన పేరు ముకుందానందు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. నేనే ముకుందానని చెప్పి ఎవడో అమ్మేసి ఎవడెవడో కొనుక్కొని వాళ్ళ మీద కేసులు అయ్యి ఫోర్జరీ కేసులు అన్నీ అయ్యి కొంతమంది జైలుకు కూడా పోయారు. అన్నీ జెన్యున్ ఉండంగా వచ్చి ఇట్లా దౌర్జన్యంగా గూలగొట్టడం. ఇది రిమోట్ ఏరియా కాదు. నిజంగా మాదేమైనా తప్పు ఉంటే పోలీస్ స్టేషన్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, అక్కడ పోవాలి. అంతేగాని మీ డామినేషన్లలో వచ్చేసి ఏంది ఇది, పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చేసి గూలగొట్టేసి ఎట్లైనా సరే సెటిల్మెంట్లు చేసుకోవాలంటే, అరే బాస్ నేనేం చెప్తున్నా, మీ తప్పు మీది కాదు, మీదే జెన్యున్ అంటే చెప్పండి. ఇదే ప్రెస్ మీద కూడా చెప్పండి. నేను చెప్తాను, మనిషి ఈయన ముకుందా ఆనంద్ అనే దగ్గర మొత్తం ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏం కావాలి మీకు? ఇక పాస్పోర్ట్, నిజంగా దొంగ ముకుందా ఆనంద్ అయితే పాస్పోర్ట్లు చూపిస్తారు ఎవరైనా? ఏజీ ఆఫీస్ ఎంప్లాయీ, ఆయనకు పెన్షన్ వస్తుంది ఈరోజు కూడా. ఊరికైనా గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందా? ఎవడో చెప్పండి. ఇది ఒక్కటి కాదండి, అబ్దినగర్ కాలనీలో చాలా జరుగుతుంది. మెదక్ జిల్లా ఉప సర్పంచుల హక్కుల పరిరక్షణ సమస్యల పరిష్కారం కోసం జూన్ 25న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా వద్ద చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొల్తు కార్తిక్ తెలిపారు. మెదక్లోని జరిగిన సమావేశంలోని జిల్లా కమిటీని ఎన్నుకొని ఉప సర్పంచులకు చెక్ పవర్ పునరుద్ధరణ, గౌరవ వేతనాల పెంపు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విషయం ఏంది అని అంటే, ఆనాడు 2018 నుంచి అనేక జిల్లాలు పర్యటిస్తూ 26వ జిల్లాగా ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో పెద్దలు రాష్ట్ర నాయకులు రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరియు అనిల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ జిల్లా స్థాయి ఉప సర్పంచుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే, ఆనాడు 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ ఉంది. అదే జాయింట్ చెక్ పవర్ను కంటిన్యూ చేస్తూ ఆ పంచాయతీరాజ్ చట్టంలో కేవలం 2 పిల్లల నుంచి 3 పిల్లలకు మాత్రమే నేటి ప్రభుత్వం ఆ యొక్క చట్టాన్ని సవరించి ఎలక్షన్లకు పోయింది. ఆ ఎలక్షన్లో పోయినప్పుడు మేమందరం ఎంతోమంది మీ సర్పంచ్ అభ్యర్థిలో పోటీ చేయాలనుకున్నా కూడా గ్రామాలలో నిధుల వినియోగంలో మాది చెక్ పవర్ రూపంలో క్రియాశీలకమైన పాత్ర ఉంటుంది. రేపు మా గ్రామంలో గ్రామాభివృద్ధిలో నిధుల వినియోగంలో మేము కూడా క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్న మేము కూడా కాంప్రమైజ్ అయ్యి ఏదైతే దాన్ని ఉప సర్పంచ్గా మేము పోటీ చేసి వార్డు మెంబర్ గెలిచి రెండోసారి మెజార్టీ వార్డు మెంబర్లతోటి ఉప సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ రోజు ఒక రోజులోనే ఒక వేటివ్ న్యూస్ క్లిప్లో చక్కెరకు మేకకు తేడా తెలియక ఒక పెద్దవాళ్ళు వేటివ్ న్యూస్లో చెక్ పవర్ పోతుంది అన్నప్పుడు పెద్దలు మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దలు సీతక్క గారు స్పందించి అప్పుడు ఈ చెక్ పవర్కు ఎలాంటి ఇబ్బంది లేదు, జాయింట్ చెక్ పవర్ అనేది యథావిధిగా సర్పంచ్, ఉప సర్పంచ్లకు ఉంటుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా గత నెల 15వ తారీఖు నుంచి మే 16వ తారీఖు నుంచి దిశ పేపర్ నుంచి సాక్షి పేపర్ వరకు ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక మీడియాలలో ఈరోజు ఉప సర్పంచ్ల చెక్ పవర్ 70-3 సెక్షన్ని సవరిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో ఈ చెక్ పవర్ను ఉప సర్పంచ్ది కార్యదర్శికి షిఫ్ట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాము అని అంటే, ఆనాడు ఏ విధంగానైతే ఆ వదంతులను మీరు ఖండించారో అదే విధంగా
అనకాపల్లి జిల్లా దేవరపల్లి గర్సింగి పంచాయతీల పరిధిలోని కీచుమండ ప్రాంతంలోని వీచిన బలమైన గాలివాన బీభత్సం సృష్టించి వందలాది జీడి మెట్లు నెలకొల్పాయి. దీంతో తీవ్రంగా నష్టపోయిన గిరిజన జీడి రైతులు ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకొని తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హూలగుంద మండలము మరియు సులువాయి గ్రామానికి చెందిన టీడీపీ పార్టీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి వారి క్యాంప్ కార్యాలయంలోని పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమల్లోనే విఫలమైందని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యక్రమంలోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకైతే మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన హులగొంద మండలం సులయ గ్రామం నుంచి దాదాపుగా మాకి మా పార్టీలోకి ఈరోజు టీడీపీ నుంచి వివిధ అన్ని కులాలకు చెందిన వాళ్ళు, ఎందుకంటే రజకులు వచ్చినారు, ఎస్సీలు వచ్చినారు, అదేవిధంగా వాల్మీకులు వచ్చినారు, అదేవిధంగా లింగాయతులు, అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఈరోజు మా టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి వచ్చి కండువా కప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా అధికారము 3 సంవత్సరాలు ఉంది, అయినా కానీ వాళ్ళు చెప్పినవన్నీ వాగ్దానాలన్నీ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఎన్నో అలవేయని హామీలు ఇచ్చినాడు. ఆ హామీలు ఇచ్చిన దాంట్లో అసలు ఏమి తీర్చలేదు. అరాకొర ఏంటంటే మనము తల్లికి వందనము అది కొద్దిగే, అది ఒకసారి వేసినారు, ఇంతవరకు ఇంకా నెక్స్ట్ మళ్ళీ అది స్కూళ్ళు తెరిచినారు కానీ ఇంతవరకు లేదు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రం ఇచ్చిన దాంట్లో వీళ్ళు కొద్దిగా సేమ్ అప్పుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇస్తున్నా అదే ప్రకారం వీలుగాను. ఎందుకంటే ఫస్ట్ రైతులకి ఒకేసారి ఖరీఫ్ సీజన్కి 20,000 ఇస్తామని మాట చెప్పినారు వాళ్ళు, అయినా మాట తప్పినారు. సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చినారు, అది చెప్పినారు, అయినా కానీ ఏవి ఇక్కున్నట్ల ఈరోజు అవన్నీ ఇచ్చినామనే విధంగా చెప్తున్నారు. కాబట్టి ఆ పార్టీ మీద విసుకొచ్చి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయితేనే మాకి ఏదన్నా కానీ సంక్షేమ పథకాలు ఇస్తారు, మాట తప్పుడు అనే విధంగా ఈరోజు మా పార్టీలోకి వచ్చిన దానికి వాళ్ళందరికీ పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎంత అరాజక పరిపాలన. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానంలోని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ సమావేశంలోని మొత్తం 45 అంశాలపై చర్చించి 34 అంశాలను ఆమోదించారు. భక్తుల సౌకర్యాల కోసం క్యూ కాంప్లెక్స్ మరియు ఆమ్నిటీస్ కాంప్లెక్స్ మరియు శౌచాలయాలు మరియు హైమాస్ట్ లైట్లు, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు టర్మిటరీలోని బంకర్ బెడ్లు ఏర్పాట్లు, సివిల్ మరమ్మతులు, ఆధ్యాత్మిక గ్రంథాలు పునరుద్ధరణ వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ధర్మకర్తల మండలి వెల్లడించింది.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ తాళరేవ మండలం మరియు పిల్లంక గ్రామంలోని గౌతమి గోదావరి తీరం వద్ద పునర్నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా 4 రోజుల్లో విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలోని విఘ్నేశ్వర పూజ, సంతాన గోపాల వ్రతం మరియు ఆహ్వాన పుష్పదినం మరియు బలిహార తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదం చాలా విశేషమైనటువంటివి. అటువంటి గ్రామంలో చాలా పూర్వకాలం నుంచి చాలా పురాతనమైనటువంటి సుబ్రహ్మణ్య దేవాలయం ఉండేది. చాలా విశిష్టమైనటువంటి దేవాలయం. గత 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నాణ్యాలు కూడా ఉన్నాయి. అందులో చాలా విశేషమైనటువంటివి. అటువంటి పురాతనమైనటువంటి దేవాలయానికి అతి కొద్ది కాలం క్రితం సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల కళాపకర్షణ అనేటువంటి కార్యక్రమం చేసి గుడిని పునర్నిర్మించాలి అనుకున్నారు. అటువంటి గుడికి ఆ యొక్క సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా స్వామివారికి 6 రోజులు దీక్షగా సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేయాలి అనేటువంటి సంకల్పాన్ని చేశారు. అది 17, 18, 19, 20, 21, 22వ తారీఖు ఉదయం 7:46 స్వామివారి యంత్ర విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అని. దీంట్లో అనేకమైనటువంటి అధివాసాలు, జలాధివాసం, క్షీరాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం ఈ రోజున జరుగుతుంది. రేపు స్వామివారికి పంచశయ్యాధివాసం, ఎల్లుండి ఉదయం 7:46 స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది పూర్వజన్మ సుకృతం చేత మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా కనీ విని ఎరుగన రీతిలో సుబ్రహ్మణ్య దేవాలయం అనేటువంటిది ఆవిర్భవించబోతోంది. మన ఈస్ట్ గోదావరి జిల్లాలోనే చాలా తక్కువగా ఒక బిక్కవోలు క్షేత్రం మళ్ళీ మన యొక్క పిల్లంక అనేటువంటి స్థితిలో ఉన్నది. ఈ యొక్క దేవాలయంలో వచ్చినటువంటి విగ్రహం 6 నిమిషములకి ప్రతిష్ఠ. ఈ యొక్క ప్రతిష్ఠ ఈ యొక్క దేవస్థాన వైభవం దినదిన ప్రవర్ధమానంగా ఉండాలని ఆ యొక్క జగద్గురువులు కంచికామకోటి పీఠాధిపతి ఆ యొక్క చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క పరంపర అయినటువంటి ఈ యొక్క పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించగా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. సిఆర్ కాలనీ పార్కులోని జరిగిన ఈ కార్యక్రమంలోని ప్రజలు, అధికారులు, యోగా సాధకులు భారీ సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు ప్రాణామయం చేశారు. యోగా ఆరోగ్యకరమైన జీవనానికి మార్గమని, ప్రతి ఒక్కరూ దానిని దినదిన జీవితంలోని భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పార్కులో యోగా డే దినోత్సవం జరుపుకోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రజలు యోగాలో పాల్గొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనేటువంటి దాంట్లో ప్రతిరోజు యోగా చేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు బెంగాల్లో, గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో చిలకలూరుపేటలో యోగా డే జరుపుకోవడం జరిగింది. యోగా చేసే ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా సర్వరోగ నివారణలాగా యోగా చేసే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కూడా ప్రతి ఒక్కరిని యోగాలో పాల్గొనేటువంటి విధంగా చెయ్యాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందిని ఎప్పుడైతే యోగాలో అందరూ భాగస్వాములు అవుతారో, యోగా చేస్తారో, యోగాని అలవర్చుకుంటారో, యోగాలో భాగస్వాములు అయినప్పుడు సర్వరోగ నివారణ. ఇది ఏ మందులు అవసరం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడ కూడా టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆరోగ్య రహస్యం కూడా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్పై మాజీ ఎమ్మెల్యే మాచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్థానిక కాంగ్రెస్ నాయకులు ఖండించారు. పాత గోడలకు సున్నం వేసి మెరుగులు దిద్దారన్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని పేర్కొంటూ ఇబ్రహీంపట్నం అభివృద్ధిలోని మల్రెడ్డి రంగారెడ్డి కీలక పాత్ర పోషించారని, 4 సార్లు ముఖ్యమంత్రి నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. దాదాపు 200 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి ఏదో పాత గోడలకు సున్నాలని చెప్పి మాట్లాడారు. నిజంగా కంటుండి చూడలేని పరిస్థితులలో, చెవులుండి వినలేని పరిస్థితులలో ఈనాడు
కిషన్ రెడ్డి గారు ఉన్నారు. 3 నెలల కింద ఇంట్లో వండుకొని నిన్న లేచొచ్చి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏదో రకంగా అడ్డుదగలను ఈర్షతోటో వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆరులో ఈ దేశంలోనే ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయిలో తయారు చేసి దాదాపు 12 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వెచ్చించి వివిధ పద్ధతుల కింద 12 కోట్ల రూపాయలు ఆ స్కూల్కు వెచ్చించి మంచి కార్పొరేట్ స్థాయిలో స్కూల్ను కట్టించి తీసుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలము పోలేకూరు పంచాయతీ తూర్పుపేట సమీపంలోని యానం అధికారులు చేపట్టిన డంపింగ్ యార్డు శుద్ధి కర్మాగారం నిర్మాణ పనులకు వ్యతిరేకిస్తూ అఖిలపక్ష ప్రజా సమాఖ్య నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ సరిహద్దుల్లోని ఈ పనులు చేపట్టడం సరైంది కాదని, స్థానిక ప్రజలు ఆరోగ్యానికి ముంపుగా మారే అవకాశం ఉందని పేర్కొంటూ సమస్యను ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు మరియు ఎంపీ గంటి హరీష్ మాధురి దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. కాదని నిర్ణయించడం గురించి పోలేకూరు పంచాయతీ తూర్పేటలో ఏర్పాటు చేసినటువంటి అఖిలపక్ష సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్ర యానం సరిహద్దు తగాదాన్ని నిర్ణయించడం గురించి, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ని వ్యతిరేకించడం గురించి కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున యానం వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడికి వచ్చి చాలా పాకిస్తాన్ వారు ఇక్కడ దౌర్జన్యం చేయడం తాళమండల ప్రజలందరూ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్ఘటన మరి ఎప్పుడైనా జరిగితే ఖచ్చితంగా యానాన్ని 4 పక్కల కూడా ముట్టడిస్తామని ఆంధ్ర ప్రజలతో, ఇది ఆంధ్ర వాళ్ళకి యానం వాళ్ళకి తగువగా కాకుండా చూడాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఆంధ్రాకి యానానికి భూ సరిహద్దు తగాదాలు ఉన్నాయి. 32 చదరపు కిలోమీటర్ల అసలు యానాన్ని 39 చదరపు కిలోమీటర్ల కింద అలా పెంచుకుంటా పోయి మన ఆంధ్ర భూమిని సుమారుగా 8 చదరపు కిలోమీటర్లు అలా ఆక్రమించి ఉన్నారు. వాళ్ళకి దాహం ఇంకా తీరక సొంతంగా రికార్డులు సృష్టించుకుని ఏ విధమైన ఆధారాలు లేకుండా మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఏమన్నా ఆధారం తెమ్మంటే వెళ్ళిపోవడం తెప్పించి ఎప్పుడు మళ్ళీ ఆధారం పట్టుకుని రాకుండా సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు. యానానికి పోలుగురికి ఉన్న సరిహద్దు ఆత్రేయ గోదావరి బ్రిటిష్ టైం నుంచి కూడా ఒకవైపు ఏమో ఆంధ్ర బ్రిటిష్ టెరిటరీ ఉంటే ఒక పక్కన ఫ్రెంచ్ టెరిటరీ ఉండేది, మధ్యలో గోదావరి ఉండేది. ఈరోజు పోలేకూరు పంచాయతీలో మనం ఏదైతే గత నెలల నుంచి యానంకి మనకి ఉన్న సరిహద్దు వివాదం సంబంధించి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా యానంకి మనకి సంబంధించిన బార్డర్ ఇష్యూస్, రాయలసీమ అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలతోటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. హార్టికల్చర్ అభివృద్ధికి 40,000 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టులో ప్రతి గ్రామానికి శుద్ధి జలాలు అందించేందుకు 2,886 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు చేయనున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో నేరుగా నిధులు జమ చేస్తున్నామని, రైతుల అభివృద్ధికి నీటి సదుపాయాలు, మార్కెటింగ్ వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం సంక్షేమమే కాదు, రైతుల వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్ అవకాశాలు, సందర్భాన్ని బట్టి పంటను మార్చి చేస్తే ఆ పంటలకు ఏ రకంగా విలువలు ఇవ్వగలమనేటువంటి ఒక మంచి ఆలోచనతో టెక్నాలజీని కూడా అనుసంధానం చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం. సందర్భం గతంలో చూసాం. ఈ రోజు మనం బ్రహ్మాండంగా మన ఇంట్లో పడుకొని మన పంటకు నీళ్లు అందించగలుగుతా ఉన్నామంటే 25 సంవత్సరాలకు మునిపే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వల్లనే ఈ రోజు మా డిప్లికేషన్ ఇస్రాయల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ తెచ్చారు. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిగా ఈ రోజు మళ్ళీ టైం ఫిక్స్ చేసి ఆ సమయాన్ని బట్టి ఫోన్లో ఆపరేట్ చేసేటువంటి అవకాశం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. అంత ముందు చేసిన దాన్ని కంటిన్యూ చేసాం.